శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనం గురుచరిత్ర పారాయణంలో ఉన్నామండి. 25వ అధ్యాయంలో శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన: శ్రీ గురుడు అక్కలకోట స్వామిలాగా విద్యా గర్వాంధులైన పండితులకు గర్వభంగము చేయడానికి అంత్యజుని చేత వేదము చదివిస్తారట. ఈ కుపండితులు వేద విప్రనిందలో యవనరాజు చేతిలో కీలుబొమ్మలయ్యారు. వీరిని నిగ్రహించడానికి సన్యాస ధర్మాన్ని అతిక్రమించి శాస్త్రవాదములో వారి నోడించవచ్చో లేదో తెలియని శిష్యుని కోరికపై శ్రీగురుడు తమ ఆశ్రమ ధర్మ అతిక్రమించకుండానే వారిని నిగ్రహించడం వారి ధర్మదక్షతకు సర్వసమర్థతకు నిదర్శనం. అట్టి ధర్మ సందేహము కలిగిన సచ్చిష్యుడు సద్గురువును శరణు పొందాలని సూచన. ఎంత శ్రోత్రియత పాండిత్యము కూడా ధనకీర్తికాంక్ష వలన వ్యర్థమేగాక అరిష్టప్రదమని తెలియాలి. అదండి ఇక్కడ ఎంత శ్రోత్రియత అంటే ఎంత పాండిత్యమున్నా, ఎంత చెప్పే విధానము ఉన్నా కూడా ధనకీర్తి అంటే ధనం వల్ల ఆ కాంక్ష, దానివల్ల ఏమవుతుంది, దేనికో దానికి అంటే ధనానికే లొంగిపోతాడండి మానవుడు. ఆ విధంగా ఆయన ఆ ధన కీర్తికాంక్ష వలన వ్యర్థమే గాక అరిష్టప్రదమని తెలియాలి. మనం తెలుసుకోవాలి. సమర్థ సద్గురు సమాగమం వలన కానీ శ్రోత్రియత అంటే పాండిత్యము సార్థకం కావన్నమాట. అదండి, నిజంగానే కాదు. అంతేకాదు, నిజమైన సద్గురు భక్తుడు సద్గురువు కూడా దుష్టులెంత రెచ్చగొట్టినా కూడా తామే ప్రమాణమని పలికి ఋషిప్రోక్తమైన శాస్త్రమే ప్రమాణమని చెప్పి దానిని సామాన్య సాధకుల వలె శ్రద్ధతో పాటిస్తారు. ఇదండి మనము ఎవరు ఎంత గొప్ప, నీకు ఇంత బంగారం ఇస్తాను, ఇన్ని డబ్బులు ఇస్తానన్నా కూడా మన గురువు గారిని వదలకూడదండి. మన సద్గురువుని, ఆయన పాదాలని గట్టిగా పట్టుకోవాలి. అప్పుడే కదా మనకి ముక్తి భక్తి అన్నీ వస్తాయి. మనకి ఈరోజు ఆ సాధన లేకపోతే ఏది మనం సాధించలేమండి. సాధన అంటే అదే. అంటే ఏ దాని మీద అయితే మనం ఏకాగ్రత దృష్టి ఆ యొక్క మనస్సు పెట్టామో దాన్ని సాధన చేసుకుంటూ వెళ్ళాలి. వెళితే ఆటోమేటిక్గా మనము సద్గురు పాదాలనే గట్టిగా పట్టుకోవాలి. వాడెవడో వచ్చి నువ్వు అలా కాదు ఫలానా ఈ గురువును పట్టుకో అన్నాడు అనుకోండి, లేదు, మీరు నమ్మకూడదు. మన సద్గురుని గట్టిగా పట్టుకుంటే చాలు. శ్రద్ధతో పాటిస్తే మనము సాధకులు ఎలాగవుతామండి? శ్రద్ధతో పాటించాలి, అది ప్రమాణంగా తీసుకోవాలి. అది ఈ సద్గురువు యొక్క గొప్పతనము. అందుకని సద్గురువుని కూడా దుష్టులు ఎంత రెచ్చగొడుతూ ఉంటారు. నువ్వు సద్గురు కాదు, అతను ఏం చేయలేడు అంటారు. వాడు దుర్మార్గుడు, దుష్టులు, వాళ్ళు రెచ్చగొడుతూ ఉంటారు. వాళ్ళు డబ్బుకి ఆశపడేవాళ్ళు, ఇదే జీవితం అనుకునేవారు. కానీ అది కాదండి. ఎప్పుడైతే మనం సద్గురు పాదాలు పట్టామో ఆయన సాధనలోనే ఆయనే శరణనుకోవాలి. అప్పుడే కదా మనము ఆయన పాదాల చెంత ఉండగలుగుతామండి. అది సద్గురుని యొక్క భక్తి, అలా ఉండాలండి. కాబట్టి సద్గురువు చెప్పిన వేదస్థుతి రూపమైన ఈ 25, 26, 27 అధ్యాయాలు కూడా పాఠకులకు పవిత్రతను, నిరహంకారాన్ని, సద్గురువుపై భక్తిని కూడా పెంపొందిస్తూ ఉంటాయి. మరి మనము 25వ అధ్యాయాన్ని కథారంభంలో రేపు తెలుసుకుందామండి. అంతవరకు అందరికీ జై గురుదత్త, శ్రీ గురుదత్త.